guys, good morning. It's day 3. హాయ్ గుడ్ మార్నింగ్. అమ్మమ్మ నా కోసం నువ్వుల పొడి చేస్తుంది. సో మనం ఇప్పుడు ఎట్లా చేసుకోవాలో చూద్దాం. మైదా పిండి, గోధుమ పిండి, కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు కొంచెం టేస్ట్ రాదు. ఆయిల్ So guys got ready. So guys బయట చేస్తున్నాం అమ్మ కట్టెల పొయ్యి మీద నువ్వుల పోలేలు. లైక్ నాకు చాలా ఇష్టం. నార్మల్ పోలేలు పప్పుతో చేస్తాం కదా, నాకు ఆ పోలేల కన్నా ఈ పోలేలు చాలా ఇష్టం. మా అమ్మమ్మ అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది ఐటమ్స్. సో ఇక్కడ చేస్తాం అన్నమాట. వాళ్ళు షాప్కి వెళ్తున్నారు, అగ్గిపెట్టెలు తీసుకొని వస్తారు. నేను వెళ్దాం అనుకున్నా గైస్, బట్ నాకు వెళ్ళాలనిపిస్తుంది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయిందని చెప్పి అమ్మమ్మ నువ్వుల పోలేలు ఆపేసి మా కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారు. సో యూ కెన్ సీ దట్ ఈస్ సుష్లా అగైన్, మా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. సో గైస్ టేస్టీ సుష్లా రెడీ. మేము బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడు రెడీ అయిపోయినాం తినడానికి. యా, నువ్వుల పోలేలు పాజ్ గైస్. మాకు కరెంట్ లేదు, మిక్సీ పట్టాలి. సో కరెంట్ లేనందుకు మేము అది పోస్ట్పోన్ చేసినాము. ఇంకా ఆ టైంలో అమ్మమ్మ ఇంకా తినని బెట్ట బ్రేక్ఫాస్ట్ చేసేస్తానంటే ఇంకా ఆ టైంలో అది చేసేసింది అమ్మమ్మ. యా, మళ్ళీ కరెంట్ రాగానే మిక్సీ పట్టినాక ప్రాసెస్ అంతా మళ్ళీ చూపిస్తాం. ఓకేనా అమ్మమ్మ? మళ్ళీ నెక్స్ట్ రెసిపీ ఏంది? అమ్మమ్మ టమాటా పప్పు చేస్తుంది గైస్ ఇప్పుడు మళ్ళీ. ఇంకా అమ్మమ్మ మాకు తిండి పెట్టి చంపేస్తాను అనమాట మా అమ్మమ్మ. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ చేయని కూడా చేయలేదు, అప్పుడే లంచ్ గురించి ఆలోచిస్తుంది కదా దిగ్గు.
ఇప్పుడు మేము దీన్ని పైకి ఎక్కుతున్నాం. హాయ్ గాయ్స్, మా ఊరంతా కనిపిస్తుంది. ఇదంతా మా పిప్పడిపల్లి, మా ఊరు, మా పిప్పడిపల్లి. మా డాడీ, మా మమ్మీ, మా అమ్మమ్మ, మా నానమ్మ, మా పిన్ని, మా మామ, మా చిన్న డాడీ అందరు ఇదే ఊర్లో పెరిగినారు అనమాట. వాళ్ళు పుట్టి పెరిగింది మొత్తం మా పిప్పడిపల్లి. దిగేసరికి కళ్ళు తిరిగిపోయినాయి, కళ్ళు తిరుగుతున్నాయి. ఏంటి అవును, చేపలు ఉంటాయి కదా. అయిపోయిందా? ఎంత అయింది అడుగురా, రేట్ ఎంత అయింది అడుగు. సో అయిపోయింది గైస్, దిగేసినాం. చూడండి గైస్, ఈ మిక్స్చర్ రెడీ అయిపోయింది. సో ఇది మనం ఒత్తుకొని పొలలు చేసుకోవడం అంతే. ఇక్కడ మనం ఊరికి వస్తే మనకి రెగ్యులర్ టైంలో మనం స్నానం చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాటర్ రావాలి, మనలాగా గీజర్స్ ఉండవు, పొయ్యి మీద పెట్టుకోవాలి, లేకపోతే హీటర్ పెట్టుకోవాలి. కడ్డిగ్గు మాకు ఈరోజు వాటర్ రాలేదు ఇంకా, సో స్నానానికి లేట్ అయిపోయాను గైస్. ఇట్స్ 11:30. మటన్ కర్రీ చేసేసింది గాయస్. జొన్న రొట్టె చేయాలి. అమ్మమ్మ ఇంకా రొట్టెలు వేస్తున్నావా? అమ్మమ్మ కర్రీ వేసేసింది మటన్, మేము వచ్చేసరికి రొట్టెలు కూడా వేసేసింది. నెక్స్ట్ ఏం కర్రీ అమ్మమ్మ? చికెన్ చేస్తుందంట. హే గాయ్స్, సో మేము ఇప్పుడే ఇంటికి వచ్చేసినాం. ఈ ఊరికి వచ్చి చాలా ట్యాన్ అయిపోయినా, ఆబ్వియస్లీ డిగ్గు కూడా ట్యాన్ అయిపోయాను.
సో గాయ్స్ అమ్మమ్మ చికెన్ కూడా స్టార్ట్ చేసేసింది. అమ్మమ్మ ఇంకెన్ని వంటలు చేస్తావే? అన్నం ఒక్కటి చేయాలి, పూలలు ఎప్పుడో మార్నింగ్ చేసి పెట్టుకున్నాం కానీ లాగైపోతుంది. సో గాయ్స్ ఈ ఊర్లో మనకి వాటర్ చేంజ్ వల్ల వి యూజువలీ లూజ్ ఆ స్కిన్ టోన్. మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ మన ఒరిజినల్ స్కిన్ మనకు రానికి ఇంకొక 1 వీక్ పడుతుంది. చూడు మటన్ అండ్ చికెన్. మా అమ్మమ్మకి ఇప్పుడు టైం దొరికింది పోలేలు చేయడానికి. పాపం మార్నింగ్ నుండి అన్ని వెరైటీస్ చేసుకుంటుంది. ఓకే అమ్మమ్మ. అందుకే కొంచెం మా అమ్మమ్మ కూర్చొనే లేదు పొద్దున్నుండి. గాయ్స్ నువ్వులు పోలేలు రెడీ అయిపోయినాయి. అమ్మమ్మ అది నేను ఇచ్చేసి మేము టేస్ట్ చేసి ఎట్లన్నా కాకుండా చాలా బాగున్నాయమ్మా. సూపర్. అమ్మమ్మ ఎందుకంటే మా అమ్మమ్మ మార్నింగ్ నుండి కూర్చోలేదు, అన్ని వెరైటీస్. ఇది కూడా నేను అడిగిన అని చేస్తుంది పాపం, అంత టైర్డ్ అవుతున్నా. మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తే ఇప్పుడు 4:15 అవుతుంది గైస్. ఇప్పటివరకు ఆమె నిల్చొని అంత వర్క్ చేస్తుంది. గ్రేట్, మా అమ్మ చాలా గ్రేట్. అమ్మమ్మ ఇప్పుడు ఏం చేస్తున్నావు? పూరీలు చేస్తా. ఇప్పుడు పూరీలు చేస్తున్నావు మళ్ళీ? అబ్బా మళ్ళీ పూరీలు చేస్తానంట అమ్మమ్మ. సో అమ్మమ్మ తీసా మళ్ళీ తీస్తాం. హే గాయ్స్, సో రెడీ అయిపోయినాం ప్రేయర్ మీటింగ్కి. ఇట్స్ 6:20 PM. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ఇద్దరం సేమ్ పింక్స్. నేను అమ్మమ్మ పింక్ ఇట్లా చూపి అమ్మమ్మ, ఇట్లా చూపి, ఇట్లా ఇట్లా.
అనుభవాన్ని మనం తీసుకోవాలా. ఎప్పుడు మాదిరికరముగా జీవించడానికి, ఒకరి ప్రేమను పొందాలా, ఎప్పుడు తోటి వారి పగను చల్లార్చడానికి, ఒకరి యందు సమాధానమును ఆశపడాలా. వారితో సయుధ్యతో మనం ఉండినట్లయితే కొన్ని మంచి పనులు మన మధ్యలో జరుగుతాయి. కుటుంబము కూడా అలాంటిదే, సంఘము కూడా అలాంటిదే. సమాజానికి మనము ప్రేమను అందించాలి అంటే మనను పరిపాలిస్తున్న మన యొక్క రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క నిజమైన ప్రేమ స్వారూప్యాన్ని ధరించుకున్న నీవు నేను మనమందరం కూడా దేవుని రాజ్యం లోపల కట్టబడడానికి ముందుకు వెళ్ళాలి. సో హే గాయ్స్, కేమ్ హోమ్. ఇంకా ఈరోజుతో మా సండే అయిపోయింది. సో ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.